ఇప్పుడు మనం పాలకూర పూరి తయారు చేయడం చూద్దాం. పాలకూర పూరి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కట్ చేసిన పాలకూర 2 కప్పులు, గోధుమ పిండి 2 కప్పులు, పచ్చిమిర్చి 5, వెల్లుల్లిపాయలు 6, కొత్తిమీర 1/2 కప్, నువ్వులు 2 టీ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, సాల్ట్ టేస్ట్కి తగినంత, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోయేంత. ఇప్పుడు పాలకూర పూరి తయారు చేయడం చూద్దాం. బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ రెమ్మలు, కొత్తిమీర వేసుకుని 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకోవాలి. ఆ పిండిలో 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము వేసుకొని కలపాలి. ఆ పిండి మిశ్రమంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని పూరి పిండిలాగా కలుపుకోవాలి. పాలకూరను గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లు యాడ్ చేయకూడదు. నీళ్లు యాడ్ చేస్తే పిండి లూజ్గా అయిపోతుంది. పూరి పిండిలాగా తయారు చేసుకున్న పిండి ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండల్ని పూరిలాగా ఒత్తుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడెక్కిన తర్వాత ఈ పూరీలను డీప్ ఫ్రై చేసుకోవాలి. మామూలుగా పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా చేయడం వలన పిల్లలు చాలా ఇష్టపడుతూ తింటారు. ఈ పూరీలని స్నాక్ ఐటమ్గా కూడా చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ ఐటమ్గా కూడా చేసుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ ఉప్పు కారం కలిపాం కాబట్టి స్పెషల్గా వేరే కర్రీ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే సాస్తో కూడా తినొచ్చు. వేడివేడి పూరీలు రెడీ అయిపోయాయి. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.